వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది. న్యాయస్థానానికి సిట్ తుది నివేదిక ఇచ్చింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో నిబంధనలను ఉల్లంఘించారని ఒకే జవాబు పత్రాలను 3 సార్లు మూల్యాంకనం చేశారని సిట్ తెలిపింది. 3 దశల్లో మూల్యాంకనం చేశారని, ఎంపికైన 165 మందిలో 160 మంది పత్రాల్లో మార్పులు చేశారని నివేదికలో సిట్ వివరించింది. నాలుగు 452 మంది నిపుణుల ప్యానెల్ను పక్కన పెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పని కానించేసినట్లు సిట్ తెలిపింది. 3 సార్లు మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధమని సిట్ తేల్చి చెప్పింది. 173 మంది సాక్షుల వాంగ్మూలాలతో సిట్ తుది నివేదిక సమర్పించింది. 7 CFSL ల్యాబొరేటరీల ఫోరెన్సిక్ డేటా ఆధారంగా నివేదికను సమర్పించింది.